ఈరోజు రెసిపీ వచ్చేసి కందగడ్డతో పునుకులండి. వింటారండి. కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి వీటిని స్వీట్ పొటాటో లేదంటే అది ఎర్రగడ్డ మొరంగడ్డ అని పిలుస్తారు. అంతేనండి. ఇలా వీటిని నీట్గా కడుక్కోవాలి. ఇలా చిన్న కడుక్కున్నాం కదండి. వీటిని ఇప్పుడు కుక్కర్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలండి. వీటిని ఉడకాయో లేదో చూద్దామండి. ఉడికిపోయాయండి. ఇవి చల్లారిపోయినాయండి. ఏం లేదు, ఇట్లా పొట్టు తీసుకొని అన్నిట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిట్లో పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. వీటిని ఇట్లా అన్ని స్మాష్ చేయాలి మెత్తగా. ఇప్పుడు వీటిని మొత్తం మెత్తగా చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం లేదండి, వీటిలోకి ఒక 3-4 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ను వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. వీటిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్, కొంచెం అట్లా వేసిపోయినట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇవన్నీ మొత్తం 3 కలిసేలాగా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంత మెత్తగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాలు పెట్టాలండి. ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో చిన్న చిన్న రుచి వేసుకోవాలండి. బాగా ముక్కలు పాటు కిందికి మీదకి చేసుకుంటూ ఉండాలండి. వీటిని కిందికి మీదకి తిప్పుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వీటిని ఇట్లా వేయించుకోవాలి. 2 మినిట్స్ వీటిని ఉడికించుకున్నాం కదండి. అంతే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. వీటిని అండి ఎంతో టేస్టీగా ఉండే పునుకులు రెడీ. స్వీట్ పొటాటో కందగడ్డ పునుకులు.